గత కొంతకాలం నుంచి ఆ నేత మౌనంగా ఉన్నారు. కొడుకు భవిష్యత్ కోసం పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. పవన్ కళ్యాణ్ సమక్షంలో వైజాగ్ జనసేన విస్తృత స్థాయి సమావేశంలో తండ్రి కొడుకులు జనసేనలోకి ఎంట్రీ అంటూ ప్రచారం జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే ఆయన మౌనం వీడి విమర్శల దాడి పెంచారు. ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయినట్లుగా సంకేతాలు పంపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ధర్మాన ప్రసాదరావు పెద్దగా కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. దీంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారా లేదా అన్న అనుమానం కూడా కలిగింది అందరికీ. ఒకానొక దశలో ఆయన తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారని కూడా ప్రచారం నడిచింది. ముఖ్యంగా జనసేనలో చేరతారని టాక్ నడిచింది. కానీ 15 నెలలు అవుతున్న ఆయన రాజకీయ నిర్ణయంలో ఎటువంటి సంచలనాలు నమోదు కాలేదు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు ధర్మాన ప్రసాదరావు. ఈ తరుణంలో ఆయన మౌనం వీడారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని అందరికీ స్పష్టమైంది. ఉమ్మడి ఏపీలోని సీనియర్ మోస్ట్ లీడర్ ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం సేవలందించారాయన. యువజన కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. తొలుత సర్పంచ్గా, తర్వాత ఎంపీపీగా, అటు తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘకాలం మంత్రిగా కూడా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రధాన అనుచరుడిగా కూడా వ్యవహరించారు. ఆయన 2004 నుంచి 2014 వరకు సుదీర్ఘకాలం మంత్రిగా ఉండేవారు. తండ్రి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీని వీడారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో జగన్ వైఖరిని వ్యతిరేకించారు ధర్మాన ప్రసాదరావు. ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. దీంతో జగన్మోహన్ రెడ్డి గత్యంతరం లేని స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు ధర్మాన ప్రసాదరావు. అప్పటికే ఆయన సోదరుడు కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ వచ్చారు. అప్పటి వరకు జగన్ వైఖరిని వ్యతిరేకించిన ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు ఆయన. ఆ ప్రభావం 2014 ఎన్నికల్లో పడింది. ధర్మాన సోదరులిద్దరూ ఓడిపోయారు. అయితే ధర్మాన తన శక్తియుక్తులను ఉపయోగించి 2019లో శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి ఖాయమని అంచనా వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్కు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. విస్తరణలో చోటిచ్చేసరికి మళ్లీ యాక్టివ్ అయ్యారు ధర్మాన ప్రసాదరావు. 2024 ఎన్నికల్లో తన రాజకీయ జీవితంలో ఎదురుకాని ఓటమి ధర్మాన ప్రసాదరావుకు ఎదురైంది. టీడీపీ అభ్యర్థిగా ఒక సామాన్య సర్పంచ్ బరిలో దిగ్గా 52,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ధర్మాన. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తన భవిష్యత్తు ఉండదని భావించారాయన. తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే జనసేనలో చేరడం ఉత్తమమని భావించారు. ఒకానొక దశలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని, రాజ్యసభ పదవి ఆఫర్ వచ్చిందని ప్రచారం నడిచింది. అయితే కూటమి పార్టీల నుంచి సానుకూలత లేకపోవడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు దాదాపు సిద్ధపడినట్లుగా ప్రచారం సాగుతోంది. తాజాగా కూటమి ప్రభుత్వంపై ధర్మాన విమర్శలు చూస్తూ ఉంటే ఆయన వైసీపీలో యాక్టివ్ అయ్యారంటూ వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉన్నారు.